ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలంలు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. ఏం విజయ, మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది. అవునా విజయ? విజయ అదే అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది? విజయ, ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే, త్వరగా రా. బావా ఇవాళ భలే వేట. గుడ్. విజయ, ఏ విజయ, భోజనానికి రా. నాకు ఆకలి లేదు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నాయుడు గారు, నాయుడు గారు, పెద్ద సమస్య అండి. ఏంటా సమస్య? చాలా పెద్ద సమస్య అండి. మీరు రండి. రండి రండి, కూర్చోండి. చెప్పండి. ఈవేళ పేపర్ చదివారండి? లేదే, గవర్నమెంట్ కూలిందా? అదే ఆలోచన మీకు. అయోధ్యలో మసీదు పడగొట్టారండి. పడగొట్టారా? అబ్బా, ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట. దాని గురించి మీరేమంటారు? నేను అనడానికే ఉందయ్యా. ఇది ఎవరి దేశం? హిందూ దేశం. మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా? అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి. కట్టి తీరాల్సిందే. అదే స్థలంలో మసీదు కట్టాలంటున్నారే. అంటున్నారా? ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం? ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి. హిందువట, క్రిస్టియనట, ముస్లిం అట. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. నీకో సంగతి తెలుసా? పట్నం కుర్రాళ్ళు వేటకొచ్చారట. ఎప్పుడు చూసినా ఆటలు పాటలు. ఏంటి ఇలా కూర్చుంది? చాలా పరత్యాసగా ఉంది. దీనికి ఏమైంది? ఏమిటి విజయ, మాట్లాడకుండా కూర్చున్నావే? ఏం లేదు. టైం ఏంటి, రావే పోదాం. నేను రాను, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను. సర్లేమ్మా, నువ్వు మెల్లిగా రా. రండి పోదాం. పదండి.
గెట్ లాస్ట్. ఎరా పట్టు నువ్వు మునిపెట్లో లేవేంట్రా? కుత్తిపొడిలో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావుట్రా. ఏరా, పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా? ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తినుంటా నేను. ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా? రే, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా. 2-3 దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే. రే, మాట్లాడవా? రే, వదిలేరా. నువ్వు ఊరుకోరా. నేను వెళ్ళుంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని. ఇంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు. రే, నోరు తెరిచి మాట్లాడరా. ఏరా రాము, ఏడ్రా? వీడు మోదనం పట్టాడేంట్రా? నమస్తే, నా పేరు శేఖర్. నా పేరు విజయ. మ్మ్. చూసుకోయా. నా పేరు శేఖర్. నా పేరు విజయ. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రశ్నకు జవాబు చెప్పవే. రేపు చెబుతాను. సోదరులారా, సోదరీమణులారా, నమస్కారం. ఈనాడు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడం చాలా దురదృష్టం, విచారకరం. విద్యార్థులారా, మీ అందరినీ బతిమాలుకుంటున్నాను, దయించి రాజకీయాల్లోకి రాకండి. మమ్మల్ని చూడండి. ఏ రోజైనా మేము చదువు కోసం ప్రాకులాడామా? ఇది మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో బియ్యం ధర పెరిగిపోయింది, నూనె ధర పెరిగిపోయింది, పెట్రోల్ ధర పెరిగిపోయింది. మన కర్మ ఉప్పు ధర పెరిగిపోయింది. ఈ విధంగా పెరుగుతూ పోతే పెరుగుతున్న జనాభాను ఎవరు కాపాడతారు? ప్రజల్ని ఎవరు కాపాడతారు? ఈ దేశాన్ని ఎవరు కాపాడతారు? ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు, మాట్లాడొద్దు. మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. ఖద్దరు తొడిగిన వాళ్ళంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్ళంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే. వెళ్ళండి.
ఏమండి, విజయ్ ఈ మధ్య ఎందుకో పరాగ్గా ఉంటుంది. దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం, వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలు గారింటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇవాళ సాయంత్రమే వెళదాం, మాట్లాడదాం. ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు? విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి కోడలు అనుకున్నాం కదా. ఇందులో ఆలోచించడానికే ఉంది. విజయ్ అభిప్రాయం అడగాలిగా. దాని అడగడం దేనికి? మీకు తెలియదా మేము విజయ్ని ఎలా పెంచామో? అది మా అమ్మాయి, కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు. మీరంటున్నది నిజమే, కానీ మన విజయ పట్నం వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివొచ్చింది. పట్టాభి అంతగా చదువుకోలేదు. పొలం, వ్యవసాయం, ఆవులు, బర్రెలు అంటూ పెరిగాడు. ఎందుకైనా విజయన్ ఒక మాట అడగండి. నువ్వంటున్నది న్యాయమే. విజయ, నీ ఉద్దేశం ఏంటమ్మా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నా? ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ళ మాటకి నేను ఎదురు చెప్పను. ఏ విజయ, ఏం మాట్లాడవే? మీ ఇష్టం నాన్న. విన్నారుగా, విజయ ఒప్పుకుంది. చాలు కదా. ఎందుకైనా ఒక మాట పెళ్లి కొడుకుని అడుగుదాం. ఏమలుడు? వాడిని అడగడం ఎందుకన్నయ్యా? వాడికి విజయ్ మీద ఎంతో ఇష్టం కదా. అమ్మా, నాకు విజయ్ అంటే ఇష్టం లేదు. నేను చచ్చిన విజయ్ని పెళ్లి చేసుకోను.